గాయస్ ఇది ఒక మీటర్ బ్లౌజ్ పీస్ అండి. ఇప్పుడు దీన్ని నేను 13 ఇయర్స్ 14 ఇయర్స్ పాపకి ఇది ఒక ప్లమ్ టాప్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటివి బ్లౌజ్ పీస్లు అందరి ఇళ్ళల్లో కూడా కొంచెం అంటే యూజ్ అవ్వలేని మ్యాచ్ అవ్వలేనివి ఒక పక్కన ఉంటాయి కదా, అలాంటి వాటితో మనం సింపుల్గా ప్లమ్ టాప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు చూసేద్దాం రండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని అనేది చూడండి ఇలాగ 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. మనము 4 ఫోల్డ్స్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న స్ట్రైట్ లైన్ మీదుగా కట్ చేసుకోండి. ప్లమ్ టాప్ అంటే ఐడియా ఉంటుందిగా, ఫ్రిల్స్ లా కూడా స్టిచ్ చేసుకుంటారు, లేదా కింద అంబ్రెల్లా కట్ కూడా పెడతారు. ఇది మనకి ఫ్యాబ్రిక్ అనేది చిన్నది కాబట్టి మనం ఫ్రిల్స్ లా పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, నేను స్టిచ్ చేసే అమ్మాయి కొంచెం సన్నగా ఉంటుంది, సో అందువల్ల నాకు ఈ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. హ్యాండ్స్కి కూడా లేదంటే స్లీవ్లెస్ వస్తుంది మాక్సిమం ఇలా ఫ్రిల్స్ పెట్టినప్పుడు. చూడండి ఇప్పుడు మిగిలిన పాట్లోంచి నేను ఇక్కడ ఒక 4 ఈ టోటల్ ఎంత ఉందో ఒకసారి లెంత్ చెక్ చేసుకుందాం. చూడండి 20 ఇంచెస్ ఉంది కదా, నాకు 8 ఇంచెస్ ఫ్రిల్స్ కోసం 8 ఇంచెస్ చాలు. అందుకని చెప్పేసి ఇక్కడ 16 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను 16 ఇంచెస్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ మిగతా 4 ఇంచెస్ కూడా ఇది ఒక 4 ఇంచెస్ ఉంటుంది, మనకి షార్ట్ స్లీవ్స్ లాగా వస్తాయి. 4 ఇంచెస్ ఉంది. హ్యాండ్స్ కోసం మార్క్ చేసిన పార్ట్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకి హ్యాండ్స్ కోసం యూజ్ అవుతుంది, షార్ట్ స్లీవ్స్ లాగా. అంటే కొంతమంది స్లీవ్లెస్ ఇష్టపడారు కదా. చూసారా ఇది మనకి 16 ఇంచెస్ ఉంది. ఇప్పుడు 16 ఇంచెస్లో దీన్ని 8 ఇంచెస్కి కూడా మార్క్ చేసుకుందాం. 8 ఇంచెస్కి మిడిల్లో ఒక మార్క్ చేసుకొని మనం ఇప్పుడు 8 ఇంచెస్ సపరేట్ చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ పాట్లకి ప్రిల్స్కి సరిపోతుంది క్లాత్ సరే సమానంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఇది బాడీ పార్ట్. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా మార్క్ చేసుకుందామో చూపిస్తాను. ఇక్కడ 4 ఫోల్డ్స్ చేసాం కదా, ఈ 4 ఫోల్డ్స్ అనేవి ఇక్కడ ఎడ్జ్లో సమానంగా ఉండాలి, లేదంటే మనకి ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి వస్తుంది. ఇలా సమానంగా పెట్టుకొని ఎడ్జెస్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఈ ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ షోల్డర్ అనేది మార్క్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 2.5. నెక్ వచ్చేసి ఇక్కడ మనం ఆల్రెడీ ఖర్చులోకి పోతుంది కాబట్టి నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆ హాఫ్ ఇంచ్ ఖర్చులో పోతే మనకు 2.5 ఉంటుంది. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ ఫ్రంట్ నెక్ అండి. ఇది 6 ఇంచెస్ ఉంది కదా, ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్. ఈ స్కేల్ అనేది ఇక్కడ మార్కింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. షేప్స్ అలవాటైన వాళ్ళు ఎలా తిప్పేస్తారు, అలవాటు లేని వాళ్ళు ఇలాంటి స్కేల్ యూజ్ చేయండి. దీని లింక్ ఇది మీషోలో ఉంటుంది. ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను నేను ఖర్చు. మిడిల్లో కూడా 7 ఇంచెస్. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్. ఇది కట్ చేసేకూడదు, ఖర్చుకుంటుంది, ఖర్చులో ఉంచుకోవాలి. 3 కూడా ఇలా కలిపేసుకోండి. ఓకే చూసారా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా నెక్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. నెక్ పార్ట్ అనేది నేను ఇక్కడ వీ నెక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. స్కేల్ని ఇలా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే వీ నెక్ అనేది. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోకూడదు మనము. ఇక్కడ అనేది ఫస్ట్ ఈ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఖర్చు ఉంచండి, ఏం కట్ చేసేది. ఇది ఒక లూజు టైట్ అయినా సరే అక్కడ విప్పుకోవడానికి బాగుంటుంది స్టిచెస్ అనేవి. ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్. ఇప్పుడైనా ఇలా మార్క్ చేసుకున్నప్పుడు చిన్నది ఇలా డౌన్ చేసుకుంటే భుజాలు అనేవి జారవండి, బ్లౌజ్కి అయినా డ్రెస్కి అయినా దేనికైనా సరే. ఇప్పుడు వీ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఈ లోపల ఇంకో పార్ట్ ఉంది కదా, దాన్ని తీసేసేయండి. ఎందుకంటే అది బ్యాక్ పార్ట్ కదా, మనం బ్యాక్ నెక్ వేరేగా కావాలనుకుంటే వేరే డిజైన్ ఏమైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఈ 2 ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండాలి, అప్పుడే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఉంది కదా ఫ్రంట్ పార్ట్. బ్యాక్ నెక్ అనేది నేను హైలో తీసుకుంటున్నాను కొంచెం, అందువల్ల 3 ఇంచెస్లో పెడుతున్నాను. ఫోర్ ఇంచెస్ పెట్టాను. ఇక్కడ బ్యాక్ అనేది రౌండ్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా అలవాటు అంటే గీసేసుకోవచ్చు, లేదంటే మనకు ఉందిగా స్కేల్, దీన్ని తీసుకొచ్చి ఇలా గీసేసుకో. ఫస్ట్ ఈ రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత కిందని ప్రిల్స్ అటాచ్ చేయాలి. ఇందాక మనం 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఒకటి దీనికి ఒకటి దీనికి. ప్రిల్స్ ఎక్కువగా ఉంటే కింద లూజ్గా ఉంటుంది కదండి, బాగుంటుంది. సో దీనికి ఒకటి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. హ్యాండ్స్కి వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ మనం ఎంత పెట్టుకున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. బ్లౌజ్కైనా డ్రెస్కైనా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకొని అప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుంటే మనకి హెచ్చు దొబ్బలు అనేవి రావు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.